ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 21వ తారీఖున ఇరుముడి సినిమా రిలీజ్ కావడం జరిగింది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఆ రిలీజ్ అయిన రోజే అయ్యప్ప భక్తులు కానీ మరియు హిందువులందరూ కూడా అన్ని థియేటర్లు మొదటి నుంచి కూడా అన్ని సినిమాలను పక్కన పెట్టి అయ్యప్ప సినిమాకి తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అందులో ముఖ్యంగా మహిళలు కూడా ముందుగా తరలి వస్తున్నారు. ఎందుకంటే మహిళలకు సంబంధించిన ఒక స్టోరీ దాంట్లో అద్భుతంగా పెట్టడం జరిగింది. ఆ హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి ఆయనకు ఎలా కృపకటాక్షలు కలిగిస్తాడో ఆ విధంగా ఎలా చూపించాలో అనేది డైరెక్టర్ కూడా అత్యద్భుతంగా ఈ సినిమాను తీయడం జరిగింది. మన పాటలు కూడా మనం పాడిన రెగ్యులర్ పాటలనే దాంట్లో యాడ్ చేసి మంచి మ్యూజిక్తో ఈ యొక్క సినిమాను సెట్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు చూస్తే మక్తల్లో దీనమైన పరిస్థితి ఏర్పడింది. మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎలా ఉండదో తెలియదు, కానీ మన మక్తల్లో నిన్న పోస్టర్లు వేసామంటే నిన్న నైట్ కొంతమంది హిందూ ధార్మిక సంఘాల నుంచి వచ్చి చెప్పిపోయిన వీళ్ళకు పోస్టర్లు మాత్రం దయచేసి వేయకండి, వేస్తే మాత్రం ఇబ్బంది కలుగుతుంది రేపు మార్నింగ్. ఎందుకంటే బుధవారం రోజు హాలిడే ఉంది. హాలిడే ఉన్నందువల్ల విద్యార్థులు కానీ మరి వారి యొక్క తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు మహిళలు మరియు అధికంగా పల్లెటూర్ల నుంచి కూడా మహిళలు ఆటోలు కిరాయిలు పెట్టుకొని మరి ఇక్కడికి వచ్చి చూసే పరిస్థితి నెలకొందని చెప్పినాం కూడా వాళ్ళకు. మరి ఈరోజు ఉదయం చూస్తే ఆ టాక్సీ కానీ ఏదో పనికిరాని ఇంగ్లీష్ సినిమాలు వేసి అవి అంతా ఆడపిల్లల మైండ్లో చేంజ్ చేసే సినిమాలను వేసి ఆ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ మక్తల్ వెంకటరమణ థియేటర్ యాజమాన్యం వేయడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ దాదాపు 1000 మంది దాకా పబ్లిక్ ఇక్కడ ఉన్నారు. 1000 మందికి ఒక్కరొకరు చొప్పున 50 రూపాయలు ఛార్జ్ చేసుకున్నా వాళ్ళ కూలీల ఖర్చులు 350 చేసుకున్నా కూడా ఒక్కరొకరికి 500 ఖర్చు అవుతుంది. వాళ్ళకంతా కూడా 1,00,000 రూపాయల మెయింటెనెన్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేని పక్షాన. ఇదంతా ఈ సినిమాలు ఇక్కడ అందరూ కూడా మైండ్లో బుధవారం ఉంది అయ్యప్ప స్వామి సినిమా ఉంటుందని ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క యాజమాన్యం ఇప్పటికైనా స్పందించాలి. ఇక్కడికే చాలా లేట్ అయింది. ఒక షో కూడా అయిపోయేది ఉండే కాబట్టి ఇప్పుడు ఫ్రీ షోను ఖచ్చితంగా కొనసాగించి ఈ యొక్క షోను కూడా వేయవలసిందిగా వారి యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు ప్రయత్నించకండి. అలా ప్రయత్నించినచో ఇక్కడ ఉన్న అయ్యప్ప స్వామి భక్తులు కానీ మరి హిందువులు కానీ ఆందోళనలు తీవ్రతరం చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక తండ్రి ఒక బిడ్డను ఎలా పెంచాలి, ఒక బిడ్డ తల్లితో ఎలా ఉండాలి అనే ధైర్యం తెచ్చుకుంటారని ఈ సినిమా చూపిద్దామని మా పిల్లలతో సహా మేము వచ్చాము. మాకు ఇరుముడి సినిమా కావాలి. ఇప్పుడు ఎందుకు వేరే సినిమా వేసామని ఇప్పుడు ఇరుముడి సినిమా వేయమని వేరే సినిమా వేసామంటారు. మేము కావాలి మాకు ఆ సినిమాలో వచ్చేసాము. భక్తితో వచ్చాము. మా పిల్లలకి చూపిద్దాము ఎలా ఉండాలి, ముందు జీవితంలో ఎలా ధైర్యం తెచ్చుకోవాలి పిల్లలని మేము వచ్చాము చూపిద్దామని. వెయ్యాలి ఇరుముడు సినిమా వేయాలని కుటుంబంతో సహా మేము వచ్చినాం. మళ్ళీ ఎందుకు బంద్ చేసిండ్రు, ఏ కాలం నుంచి బంద్ చేసిండ్రు? ఒక నెల నడపాల దాని గురించి అందరికి పాటలకి మొత్తం పబ్లిక్ అయింది. పబ్లిక్ కోసం అందరూ పని పాటలు విడిచిపెట్టి వచ్చిండ్రు. మళ్ళీ దానికోసం ఏ సమాధానం చెప్తారు మీరు?